హాయ్ అండి. చూడండి, ఈ వీడియోలో నేను చేసే వడలు సగ్గుబియ్యంతో చేసిన వడలండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ముందుగా ఈ వీడియోలో సగ్గుబియ్యం వడలు ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నేను ముందుగా ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యంలో ఒక 2 టైమ్స్ ఊరినే పైన కడిగేసి, మెత్తగా రుద్దకూడదండి, పైన కడిగేసి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. కనీసం ఒక 5-6 గంటలన్నా నానబెట్టుకుంటే మనకి పొడి పొడిగా మెత్తగా కూడా సగ్గుబియ్యం మెత్తగా ఉంటాయి. కాబట్టి నేను నైట్ మొత్తం నానబెట్టాను, లేదంటే ఒక 5-6 గంటలన్నా నానబెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 1/2 కేజీ పొటాటో కూడా తీసుకుంటానండి. పొటాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా కొత్తిమీర వేసేసి మొత్తం కూడా కలుపుకుంటాను. మనం ఇంకా వాటర్ ఏం పోయిన అవసరం లేదండి. వాటర్ పోస్తే మళ్ళీ మెత్తగా అయిపోయి జోరుగా మనకు వడ అనేది పర్ఫెక్ట్గా రాదు. అసలు ఎలాంటి వాటర్ పోయకుండా ఈ పొటాటో ఉన్న తడికి, సగ్గుబియ్యంలో ఉన్న తడికి మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను ఒక 1/2 కేజీ అంటే ఒక మీడియం సైజు 3 బంగాళదుంపలు తీసుకున్నాను. 3 బంగాళదుంపలు కూడా ఇట్లా తురిమి తీసుకుంటున్నాను, లేదంటే మెత్తగా మెదిపైన తీసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా తురిమి మొత్తం కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. దీంట్లో మనకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసి మొత్తం కలుపుకోవాలి. చూడండి, దీంట్లో నేను టేస్ట్కి సరిపడా కొంచెం ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తం బాగా కలుపుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చూసి ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి, అంతా కలిసే వరకు కూడా. చూడండి, మనకి ఇలా కదిపితే వడ వస్తుందా లేదా అనేది తెలిసిద్ది. నాకైతే వడ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంతేనండి. ఇది పక్కన పెట్టుకుని ఫస్ట్ నేను కొంచెం చేతి మీద ఆయిల్ రాసుకొని వడ అయితే ముందు మొత్తం పిండి మొత్తం కూడా వడలైతే నేను చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ముందుగా చేస్తే ఏంటంటే వడ అనేది కొంచెం గట్టిపడిద్ది, ఆరిద్ది. ఆయిల్లో వేయగానే మనకి పైకి అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను అయితే వడ ముందుగా చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా మధ్యలో హోల్ పెట్టినా పర్వాలేదు, లేదంటే మనం అలా వేసేసినా పర్వాలేదు. ముందుగా అయితే నేను వడ చేసి పెట్టుకుంటున్నాను అన్నీ కూడా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే రోజు వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టినట్లయితే నా వీడియోస్ నేనైతే రోజు ఏమేమి వీడియోస్ పెడుతున్నానో అవి మొత్తం కూడా మీకు అప్డేట్ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను పక్కన ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. మంట లో ఫ్లేమ్లో పెట్టి మనం వడ అనేది వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నేను ఇలా అయితే మొత్తం కాగి మనకి పర్ఫెక్ట్గానే
వడ అనేది వచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చక్కగా మనం కరకరలాడుతూ సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికి మనకి పర్ఫెక్ట్గా సగ్గుబియ్యంతో వడ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఓకేనండి.